అవాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కబడ్డీకి జాతీయ స్థాయిలో స్థానం కల్పిస్తామన్న నూతన కబడ్డీ అసోసియేషన్ చైర్మన్. కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. దిగ్విజయంగా నిర్వహించిన విశాఖ మారథాన్. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న విశాఖ వాసులు. తీరాన్ని దాటిన ఫింగల్ తుఫాన్. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విశాఖలో జరిగింది. నూతన కబడ్డీ అసోసియేషన్లో చైర్మన్గా పల్లా శ్రీనివాసరావును, గౌరవ అధ్యక్షులుగా కొండపల్లి శ్రీనివాస్ను, రాష్ట్ర కబడ్డీ అధ్యక్షులుగా సౌత్ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ క్రీడారంగ హబ్గా మారబోతోందన్నారు. కబడ్డీకి జాతీయ స్థాయిలో స్థానం కల్పిస్తామని తెలిపారు. క్రికెట్కి పోటీ ఇచ్చేలా కబడ్డీని తయారు చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. చిన్న మధ్యతరగతి తరహా వ్యాపారస్తులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. మండల స్థాయిలో ఎంఎస్ఎంఈ అసిస్టెంట్లను నియమిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెండింగ్లో ఉన్న రహదారి పనులను పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు క్రీడా పాలసీని ప్రవేశపెట్టి పథకాలు సాధించిన వారికి నగదు బహుమతిగా 75 లక్షల నుంచి 7 కోట్ల వరకు పెంచి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో క్రీడలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రాష్ట్రం ఒక క్రీడా గ్రామంగా దేశంలో నెంబర్ ఉండే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ఒక క్రీడా హబ్బు, ఒక హైట్ హబ్బు అవబోతూ ఉంది. ఒక కొత్త స్టేడియాలు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగితే అన్ని అభివృద్ధి జరిగినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలు కూడా క్రీడలకి ఇది ఒక గ్రామం అవబోతోందని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్ర మంత్రిగారుగా కానీ నేను కానీ అందరం కూడా ఈ కబడ్డీని అభివృద్ధి చేయడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్తాం. ఇప్పుడే చెప్పినట్టుగా ఏదైతే క్రికెట్కి అత్యంత ప్రాధాన్యత ఉందో ఈ యొక్క గ్రామాల్లో విపరీతమైన క్రేజ్ కబడ్డీని కూడా ఆ విధంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఈ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ క్రీడల మీద మక్కువ అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతోమంది ఆడేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విధంగా శ్రద్ధ తీసుకొని ఇందాక కొంతమంది చాలామంది చెప్తా ఉన్నారు ఒక లీగా లేకపోతే అకాడమీ లాగా ఏర్పాటు చేస్తే మన రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో దేశంలో ఉంటుందని. ఒక అకాడమీస్ని అలాగైతే స్పోర్ట్స్ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. అందులో కూడా కబడ్డీకి ఒక మంచి స్థానం కల్పించే విధంగా అకాడమీ కబడ్డీని ప్రతి జిల్లాలో కూడా ప్రోత్సహిస్తూ ప్రతి విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్లేయర్స్ని తీసుకొస్తూ నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఎక్కువగా చేస్తూ అలాగే వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లే విధంగా ఈ స్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి మరి అంతేకాకుండా మీరు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వారు స్పోర్ట్స్ పాలసీలో కొత్త కార్యాచరణ చేశారు. స్పోర్ట్స్ మెన్స్కి ప్రోత్సహించే విధంగా 2% నుంచి 3% రిజర్వేషన్ కల్పించడం, మరి ఎవరైతే స్పోర్ట్స్లో విన్నర్స్ ఉన్నారో అన్ని విభాగాల్లో ఖేలో ఇండియా కానీ నేషనల్ కానీ ఏషియన్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కానీ విన్ అయిన వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇచ్చే క్రమంలో ఆలోచన చేస్తున్నారు. మరి అది కూడా స్పోర్ట్స్ మెన్స్కి చాలా అవసరం. మరి అంతేకాకుండా స్పోర్ట్స్ స్కూల్స్ స్థాపించడం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్పోర్ట్స్ ప్రాంగణం అనేది ఏర్పాటు చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు. మరి అందులో కబడ్డీ కూడా భాగం చేయాలని మరి కొత్త సభ్యులందరూ కోరడం జరిగింది. అందులో కూడా మా అందరినీ చేర్చడం మరింత బాధ్యత మా మీద కూడా పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పోర్ట్ని మంచి దశగా తీసుకెళ్ళడానికి రాష్ట్రం అంతా కూడా ఈ స్పోర్ట్స్ని ఒక మంచి స్పోర్ట్ అంటే క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో కబడ్డీకి కూడా అంత క్రేజ్ వచ్చే విధంగా మేము అందరం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను.
మరి మా అందరినీ దీంట్లో సభ్యులు చేసినందుకు అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ స్పోర్ట్ని ప్రోత్సహించడానికి మా వంతు సాయం ఏదున్నా కూడా మేము కూడా దాంట్లో భాగస్వామై ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కార్యాచరణ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 8వ తేదీన మాలల మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు రామాటాకీస్ అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ ఉపకులాల వర్గీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వాలకు ఇస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇచ్చిన తీర్పని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ వ్యతిరేకతను చాటాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానమే వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు, చట్ట వ్యతిరేకమైన తీర్పు. అది ఏమాత్రం హ్యుమానిటీ లేకుండా సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇచ్చిన తీర్పు. ఈ రిజర్వేషన్లు అనేవి భారతదేశంలో ఆర్థికపరమైన అంశాల ఆధారంగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రాలేదు. ఎందుకంటే వీళ్ళందరి మధ్య భారతదేశంలో దాదాపుగా 1286 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య కామన్ ఫ్యాక్టరు ఉత్తరాదిలో చెమర్లు, మాంగులు, మహర్లు, దుసాదులు, పశ్వాన్లు, జాటవులు లాంటి కులాలు. ఆంధ్రాలో మాల, మాదిగ, రెల్లి, పాకి, తమిళనాడుకి వెళ్తే పరయ, పులయాస్, చెకిలియాన్స్, అది అరుంధతియార్లు. ఇటు కర్ణాటకకు వచ్చేసరికి అక్కడ చలువాదీసు, హొలియాసు వీళ్ళు ఉన్నారు. ఈ 40 కోట్ల మంది ప్రజలు ఒక ఆహారపు అలవాట్లు కానీ, సంస్కృతి కానీ, ప్రాంతాలు కానీ వేరు. అయితే వీళ్ళందరి మధ్య ఉన్న సారూప్యత ఏంటంటే అంటరానితనం అనే సారూప్యత. వీళ్ళందరూ హోమోజేనియస్ గ్రూప్ అని చెప్పి నిర్ధారించి మమ్మల్ని ఆ షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. షెడ్యూల్ బయట ఉన్నంత కాలమే మాల, మాదిగ, రెల్లి, పాకి. షెడ్యూల్లోకి వెళ్ళాక ఇది షెడ్యూల్ క్యాస్ట్ అనే పిలువబడుతుంది. రిజర్వేషన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లు కానీ ఇవి మాలా మాదిగ రిజర్వేషన్లు, కులపరమైన రిజర్వేషన్లు కాదు. వీటిని వర్గీకరించడం కోసం సుప్రీంకోర్టు అంటే ఒక వర్గాన్ని అణిచివేయాలని, క్రమేపీ రిజర్వేషన్లు తీసేయాలని, రాజ్యాంగ వ్యతిరేకంగా మాకు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో మా హక్కులు కాపాడటానికి ఆర్టికల్ 338 ప్రకారం కాన్స్టిట్యూషన్ బాడీ ఎస్సీ కమిషన్ ఉంది. మాకు బీసీలతో సంబంధం లేకుండా ఆర్టికల్ 16(4)తో సంబంధం లేకుండా ఆర్టికల్ 335 ద్వారా వచ్చిన రిజర్వేషన్లు అది మా క్లెయిమ్గా రాజ్యాంగం నిర్దేశించింది. దీనితో పాటు ఆర్టికల్ 14, 15, 16లో అనేక రకాలైన ప్రత్యేక అవకాశాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో భాగంగానే సప్లాన్ కూడా మాకు వచ్చింది. వీటన్నిటిని ఇదంతా ఉమ్మడిగా రిజర్వేషన్లు అనేవి కేవలం వ్యక్తులు మాత్రం అందుకునేదాకా సమాజానికి, సమూహానికి, కుటుంబానికి, కులానికి కూడా వర్తించవు. 2014 తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జనాభా లెక్కలు అసలు లేవు. 21లో జనాభా లెక్కలు జరగలేదు. 25లోనే సెన్సస్ చేస్తామని సెన్సస్ ఆఫ్ ఇండియా కమిషన్ చెప్పింది. ఇవేమీ లేకుండా చంద్రబాబు నాయుడు తొందరపడిపోయి తామేదో ఉద్ధారకుడిలాగా ఈ చర్యలు తీసుకోవడం తప్పు. అందుకే వర్గీకరణ పేరుతోటి చంద్రబాబు నాయుడు వేసిన ఆ రాజీవ్ రంజన్ మిశ్రా ఆ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ సభకు వేలాది మంది ఉత్తరాంధ్ర మాలలు తరలివచ్చి మాలల సంఘీభావాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చాటి చెప్పి వర్గీకరణ తీర్పు రద్దయ్యేంత వరకు, అదేవిధంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేసేంత వరకు మాలలు సింహ నినాదంతో కథం తొక్కాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం.
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ డాక్టర్ కోటికుప్పల సూర్యారావు ఆధ్వర్యంలో కంచరపాలెం వద్ద హైలీ యాక్టివ్ యాంటీ బ్లడ్రోవైరల్ థెరపీ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటికుప్పల మాట్లాడుతూ విచ్చలవిడి శృంగారం వల్లే ఎయిడ్స్ విపరీతంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, స్త్రీల గర్భసంచి, ముఖద్వార ఆరోగ్యాన్ని తెలిపే ఫ్యాప్స్మియర్ పరీక్షలు మెడికవర్ సహకారంతో నిర్వహించారు. సార్ చూడండి సార్ చిన్న చూపించాను అందరూ కూడా లో అమెరికాలో కేవలం 4 వచ్చినటువంటి హెచ్ఐవి వ్యాధి ఈవేళ ప్రపంచంలో 39.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. భారతదేశంలో 2.5 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. ప్రపంచంలోని హెచ్ఐవి పాజిటివ్లో ప్రతి 7 మందిలో ఒకరికి ఆ వ్యాధి ఉన్నదని తెలియదు. అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది మాత్రమే ఈఆర్టీ మందులు వాడుతున్నారు. మిగతా 2 లక్షల మంది ఏమైపోతున్నారో మనకు ఎవరికీ తెలియదు. అలాగే లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినటువంటి ఈఆర్టీ మందులు ప్రపంచంలో ఈవేళ దాని ఖర్చు 3% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. 3% ఖర్చు పెడితే ఎయిడ్స్ రోగులకు ఎలాంటి ఆరోగ్యం వస్తుందో నాకు తెలియదు. అయితే ఎయిడ్స్ రోగులు వారు అందరిలాంటి వారే. వారిని పట్టుకున్నా, వారిని ముట్టుకున్నా వేరే వారికి వ్యాధి వ్యాప్తి చెందదు. అందుకారణం చేత ఈ సంవత్సరం ఏంటన్నారంటే సామూహికంగా అందరం కలిసి ఎయిడ్స్ వ్యాధిని నివారించాలని రైట్ పాత్ అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదంగా ఇచ్చింది. ఈ రైట్ పాత్ అంటే ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఈ 4 పద్ధతులు ఉపయోగిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికి వ్యాపించదు. వ్యాపించినప్పుడు కూడా 72 గంటల్లో ఆ వ్యక్తి ప్రభుత్వ ఈఆర్టీ కేంద్రాలకు కానీ ఈ రంగంలో పనిచేసే నిపుణుల దగ్గరికి వెళితే వారిని పూర్తిగా నెగిటివ్ చేసే వైద్యం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకే ఈరోజు మేము ముఖ్యంగా మినుపు అంటే బ్లాక్ గ్రెయిన్స్ అంటే మినప గుళికలు, అలాగే కందిపప్పు, తర్వాత బెల్లం, పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. కరోనా టైంలో చేతులు కడుక్కోండి, ఆరోగ్యం కాపాడుకొని చెప్పాం. అనేక జబ్బులు కాపాడడానికి సబ్బులు అవసరం కాబట్టి సబ్బులు, దాంతోపాటు వారికి పౌష్టికాహారమైన రాగి పౌడరు, అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా. ఇవన్నీ కూడా ఈరోజు ఎవరెవరైతే ఈ కేంద్రంలో పేరు నమోదు చేసి అందరికీ ఇస్తాం. అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ వారు ఇవాళ నగరంలో అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు. హాస్పిటల్ ప్రతినిధులు కుమార్ గారు అక్కడ ఒక సహకారంతో ప్రతి పేషెంట్కి కూడా అవసరమైనటువంటి వారికి ఈసీజీ, బ్లడ్ టెస్టు, అలాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ని కనిపెట్టే ప్యాప్స్మియర్ పరీక్ష కూడా ఉచితంగా చేస్తాము. అంతేకాదు మా నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా రానున్న 2 సంవత్సరాలు కూడా వారికి లక్షల ఖరీదు చేసే ఆపరేషన్ ఉచితంగా చేయిస్తాం.
బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థాన పరిధిలో ఈ నెల 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. దేవస్థాన మీటింగ్ హాల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. సాధారణ రోజుల్లో సుమారు 5,000 మంది భక్తులు, పర్వదినాలైన గురువారాల్లో 10,000 మంది భక్తులు దర్శనాలకు రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీలు, సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అసంతృప్తి కలగకుండా అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. వేర్వేరు క్యూ లైన్ల ద్వారా భక్తులను లోపలకు పంపించాలని కోరారు. ఎక్కడికక్కడ సమాచారం తెలుపుతూ సూచిక బోర్డులు పెట్టాలని చెప్పారు. ప్రవేశ ద్వారం గుండా మాత్రమే భక్తులు లోపలికి రావాలని, ఎగ్జిట్ మార్గం ద్వారా ఎవరూ లోపలికి రావద్దని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. అన్నదానం, ప్రసాద వితరణ, తాగునీరు పంపిణీ కేంద్రాల వద్ద తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां वीरङ्गनामेश्वरेन्द्रासेभोधवस्तुदेवृताङ्गे भागं देवेभ्यः विदधात्यायन्द्रचन्द्रमाश्चरतिवेद्धमाजः केतुं गृह्णन्न केतवे पेशमर्या अपेक्षसे समुषद्भिरजायथाः या परधीर्या बलपुष्पाजात्तमुष्परेः बृहस्पति प्रसूतास्तानामञ्जन् भगोहसः తీసుకో నన్ను వద్దన్న నా మధ్యలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ సమితి, హిందూ ధార్మిక సంస్థలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు జనజాగరణ సమితి అధ్యక్షుడు వాసు మాట్లాడుతూ, లేని పక్షంలో తామే స్వయంగా బంగ్లాదేశ్ విద్యార్థులు తరిమివేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ధర్నా చేస్తున్న సమితి ప్రతినిధులను విజయశంకర్ పనీంద్ర ధార్మిక్ సెల్ కో కన్వీనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశీ ముస్లిం మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకే చట్టపేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు వద్దన్నారు సార్. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ. Get out Bangladeshi Muslims! Get out! హిందువులను రక్షించాలి రక్షించాలి
బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి. నిష్కామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానంని విషయ నమః అనే అంశంపై ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రముఖ ప్రవచనకర్త అరుణాజీ ప్రవచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధ్యానం అంటే మనసును సత్కార్యాలపై లగ్నం చేయటమని వివరించారు. చంచలమైన మనసును ఎలా నియంత్రణలో ఉంటుందో తెలుసుకోవాలంటే ధ్యానంతోనే సాధ్యమని వివరించారు. యువత నుండి పెద్దవారి వరకు ధ్యానం మానసిక శారీరక ఆరోగ్యానికి మూలమని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను ధ్యానం చేస్తాను అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ధ్యానం చేసే మనసు నాకుందా, నేను ధ్యానం చెయ్యగలనా అనే ఈ విషయాలపై విచారణ చాలా ఇంపార్టెంట్. మనసు ధ్యానంలో స్థిరపడాలి అంటే ఈ మనసు ఇంకెక్కడ ఉండకూడదు. మనసుకి ప్రపంచంలో ఏ అవసరం ఉండకూడదు. ఇక్కడ మనసుకు ప్రపంచం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అసుఖమని, అనిత్యమని, అశాశ్వతమని మనసు బాగా అర్థం చేసుకుంది. ప్రపంచంపై మనసుకి మోజుపోయింది. ఇంకా ఆ పరమాత్మ పాదాల దగ్గరికి చేరాలని అనుకుంటుంది. ఇటువంటి నిర్ధారణ ఎవరి మనసులో జరుగుతుందో వారికే ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేసేటప్పుడు ధ్యానయోగికి ఒక ఆసక్తి ఉండాలి. ధ్యానం ఒక అవసరంగా మారాలి. అప్పుడే ధ్యానం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందుతాడు. అందరూ ధ్యానం చేస్తాం, అందరికీ ఇష్టమే ధ్యానం అంటే. ఎందుకు చేస్తున్నారు ధ్యానం అంటే? ఏకాగ్రత కావాలి, లేదా ధ్యానం వలన మానసిక ఒత్తిళ్లు పోతాయి, లేదా ధ్యానం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ నేను కాదంటం లేదు, కరెక్టే. కానీ ధ్యానం యొక్క పరాకాష్ట ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం, దుఃఖరాహిత్యం, మోక్షం. ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మనం లక్ష్యంగా పెట్టుకోవడం, లైక్ ఒక ఏకాగ్రత లేదంటే ఒక మనోనిశ్చలత, ఇవన్నీ మనం ఎప్పుడైతే లక్ష్యంగా పెట్టుకుంటామో ఇట్స్ లైక్ సూర్యకిరణాల దగ్గర కొవ్వొత్తి కిరణాలను మనం ఆశిస్తున్నాం. అక్కడ ధ్యానానికి ఉపక్రమించే ముందు ధ్యానం అంటే ఏంటి, ధ్యానానికి ఉండే ప్రతిబంధకాలు ఏంటి, ధ్యాన సాధనలో మనసుకి మనం ఎలా నియంత్రణ చేస్తాం, ఎటువంటి అవరోధాలు వస్తూ ఉంటాయి, ధ్యానానికి ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ అన్ని సాధనల కల్లా ధ్యానం ఉన్నతమైన సాధన. కరెక్ట్. ఎందుకు ధ్యానం ఉన్నతమైన సాధన అంటే, అన్ని కర్మల్లో కూడా ఏది చేసినా, మనం ఒక పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, దానం చేసినా కర్త ఉన్నాడు అక్కడ. ఒక పూజ చేస్తే నేను పూజ చేస్తున్నాను అనే కర్త ఉన్నాడు అక్కడ. జపం చేస్తుంటే నేను జపం చేస్తున్నాననే కర్త ఉన్నాడు అక్కడ. సహస్రనామాలు చదువుతుంటే నేను సహస్రనామాలు చదువుతున్నాననే కర్త ఉన్నాడు. ధ్యానం ఏకైక సాధన ఎందులోనైతే కర్త పడిపోతున్నాడు ఒక సమయంలో. ధ్యానం ఒక పరాకాష్ఠకు వెళ్ళేటప్పుడు మొట్టమొదట ఆరంభంలో ఉంటుంది, నేను కర్త, నేను మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాను అని. కర్త మంత్రం ఇద్దరు ఉంటారు ఆరంభంలో, బట్ ఆఖరిలో మొట్టమొదట మంత్రం పడిపోతుంది, ఆ తర్వాత మంత్రాన్ని ఉచ్చరించే కర్త కూడా పడిపోతాడు అక్కడ. భగవద్గీత, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే భారతదేశం గుర్తించబడేది భగవద్గీత వలన. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్తారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతర రంగ, నా దేశం సంస్కార గంగ అని చెప్పేసి. అంటే భారతదేశీయులో మనం అని చెప్పుకోవటానికి
భగవద్గీత మనది అని చెప్పుకోవటానికి మనం ఎంతో గర్వపడుతుంటాం. అయితే ప్రపంచంలో ఏ దేశానికి లేని ఔన్నత్యం మనకుంది. ఈ భగవద్గీత ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని కూడా గ్రహించి మన పిల్లలందరికీ కూడా ఇది నేర్పటానికి ముందుకొచ్చిన అరుణాజలి లాంటి వారికి మనం ఎప్పుడు సదా కృతజ్ఞులుగా ఉండాలి. ధ్యానం కుదురుతుంది, కానీ ఈ మనసు చంచలం, అస్థిరం, ఎప్పుడూ ఎటో వెళ్ళిపోతుంటుంది. ఈ మనసుని ఎలా మన అందుబాటులో పెట్టుకోవాలా అన్న విషయంపై అరుణ గారి 2 రోజులు కూడా మనకి బోధిస్తారు. చాలా మనకి ఆబ్స్టికల్స్ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఇంద్రియ సుఖాలను మనల్ని వాటి వైపు లాగేస్తుంటాయి. ఈ ఇంద్రియ సుఖాలని పక్కన పెట్టి మనసుని మళ్ళీ ఎలాగ మనం ధ్యానంలోకి తీసుకురావాలో ఈ విషయంపై మేడం ఈ 2 రోజుల పాటు మనకి చెప్తారు. యాదవుడే మాధవుడు అనే చిన్న సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు చిత్రాలయ ఐనాక్స్ వద్ద వారం రోజుల పాటు ఈ చిత్ర ప్రదర్శన జరగనున్నట్లు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అప్పారావు తెలిపారు. విశాఖలోని స్థానిక కళాకారులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ చిత్రంలో నటించారని తెలిపారు. కామెడీ, సందేశం సమపాళలో ఉన్నాయని, చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు సంతోషంగా ఉందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కళాకారులు గీతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాదవుడే మాధవుడు ట్యాగ్లైన్ ఆల్రౌండర్కి డైరెక్టర్, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అంతా కూడా నేనే చేశాను. సో ఈ మూవీ చిత్రాలయ థియేటర్లో రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్క్రీన్ నెంబర్ 3లో రిలీజ్ అయిందన్నమాట. చాలామంది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక లో బడ్జెట్ మూవీ ఇంతమంది ప్రజాదరణ పొందడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత చిన్న ఫిల్మ్ని కూడాను ఒక ఐనాక్స్ థియేటర్లో వేసే అందుకు ఒక దోహదపడినటువంటి మా ప్రొడ్యూసర్ చిన్నారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొన్ని సీన్స్లో నటించినటువంటి మా అప్పారావు గారి, జబర్దస్త్ అప్పారావు గారికి అండ్ విశాఖపట్నంలో ఉన్న కళాకారులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరైనా చూడకపోతే కనుక 4వ తేదీ వరకు ఈ సినిమా ఉంటుంది, 11:30 షోస్. సో వచ్చి చూడాల్సిన. యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ సినిమా అండి. దగ్గర చాలా రోజులైంది. ఇది రిలీజ్ అవుతుందో అవదని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్ వచ్చింది. కొంతమంది వాళ్ళు సంప్రదిస్తే చాలా చిన్నచూపు చూశారండి. విశాఖ కళాకారులు అంటే వాళ్ళకి చాలా చిన్నచూపు. మీరు అడిగిన డబ్బులు ఇస్తాం, వెయ్యండి అని అడిగినా సరే వాళ్ళు వేయలేదు, మాకు సహకరించలేదు. ఈరోజు ఐనాక్స్లోని దగ్గర 29, 30, 1, 2, 3, 4 తేదీ దాకా, వారం రోజుల దాకా ఇక్కడ ఐనాక్స్లో వేస్తారండి. ఈ కార్యక్రమం, ఈ సినిమా బాదింగి సాయి గారికి అంకితం చేస్తున్నామండి ఈ సినిమాని. దీనికి చాలామంది సహకరించారు, కళాకారులు, కళాపోషకులు కూడా. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మీడియా వాళ్ళు, మీడియా వాళ్ళు, విలేకరులు కూడా మాకు ఎంతో సహకరించి సాయం చేశారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మాతా క్రియేషన్స్ పతాకంపై విశాఖలో అందరికీ చిరపరిచితులు, అందరి వాడిగా ఉన్నటువంటి ఆ సాయి సన్నిధిలో అనునిత్యం నిత్య సాయి పారాయణం చేసే మా వియ్యపు చిన్నారావు గారు, విశాఖ వియ్యపు చిన్నారావు గారు ఎంతో అభిరుచి కలిగినటువంటి నిర్మాతగా యాదవుడే మాధవుడు అనే చిత్రాన్ని గీతా ప్రసాద్ గారు మరి ఈరోజు ఈ చిత్రానికి కథ కానీ, మాటలు కానీ, అలాగే చిత్ర దర్శకుడుగా ఎంతో పేరున్నటువంటి గీతా ప్రసాద్ గారు అనుభవజ్ఞుడు వారి చేతిలో పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి ఉత్తేజ్ అండ్ భువన చిత్ర కథానాయకులుగా ఉన్నారు. అలాగే విశాఖ కళాకారుడిగా నాకు కూడా ఒక మంచి పేమెంట్ ఇచ్చే చిత్రంలో నన్ను పెట్టుకున్నందుకు కూడా చాలా చాలా సంతోషం. మరి మన ప్రతిష్టాత్మకమైన వైజాగ్లోని చాలా సీనియర్ థియేటర్ అయినటువంటి చిత్రాలయ సినిమా 11:40 పడడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ థియేటర్ దొరకడం కూడా చాలా లక్కీ. అలాగే ఆయన ఆవేదన కూడా చెప్పారు, చిన్న సినిమాలకి చిన్న థియేటర్లో ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి గౌరవనీయ ఎగ్జిబిటర్సు అండ్ రెస్పెక్టెడ్ డిస్ట్రిబ్యూటర్ ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు ప్రోత్సహిస్తేనే సినిమాలు ముందుకెళ్తాయి. అలాగే యాదవుడే మాధవుడు, మరి ఆ మాధవుడు ఏ కష్ట సమయాల్లోనూ ఆదుకుంటాడు. అలాగే ఈ మాధవుడు కూడా చెడు వ్యసనాలకు బానిసైనటువంటి యువకులు ఉద్దేశించి వారికి కనువిప్పు కలిగించే ఒక మంచి చిత్రాన్ని తీశారు. కాబట్టి ఇది 30న రిలీజ్ అయింది. ఈ సినిమా 4వ తారీఖు ఉంటుంది. ఇంకా చూడకపోతే మా ఈ యాదవుడే మాధవుడు చిత్రాన్ని చూడండి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫింగర్ తుఫాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని తాకడానికి మరికొంత సమయం పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న 6 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమను అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గత 6 గంటల్లో తీరాన్ని తాకేందుకు ఫింగర్ తుఫాను కదులుతూ ఉందని తెలిపారు.
రాత్రి బిట్వీన్ 10:30 PM అండ్ 11:30 PM మధ్య నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్కి సమీపంలో పుదుచ్చేరికి దగ్గరలో సైక్లోన్ స్టామ్గా క్రాస్ అయ్యి అది ప్రస్తుతం స్లోలీ మూవ్ అవుతూ ఆల్మోస్ట్ అదే ప్రాంతంలో స్టేషనరీగా ఉంది. ప్రస్తుతం అయితే అది ఇటు నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి దగ్గరలో 30 kilometers north of Kadalur and 40 kilometers east of Villupuram and 120 kilometers southeast of Chennai దగ్గర సైక్లోన్ స్టామ్ కానీ ఇంకా కేంద్రీకృతమైంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ 6 అవర్స్లో కూడా మూవ్మెంట్ చాలా వెరీ స్లో ఉంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 6 అవర్స్ వరకు కూడా likely to move in a westerly direction with a very slow speed and likely to weaken into a depression during next 6 hours. డీప్ డిప్రెషన్గా వీకెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం ఫోర్కాస్ట్ ఇచ్చినట్టుగా లాస్ట్ 24 అవర్స్లో ఇటు రాయలసీమలోను ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రాయలసీమ కానీ వీ హావ్ సీన్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ with heavy falls some places and very heavy falls also some places of రాయలసీమ. అత్యధికంగా చూస్తే రాయలసీమలో అయితే సులూరుపేటలో 17 centimeters రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ లెవెల్ తడ ఆఫ్ రాయలసీమ 15 centimeters, నగరి 13 centimeters. నెక్స్ట్ కడప జిల్లాలో కూడా హెవీ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అవి కోడూరు 12 centimeters, సచివేడ్ 11 centimeters అండ్ వెంకటగిరి 10 centimeters, తిరుపతి 9 centimeters. ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ నార్త్ కోస్టల్లో చూస్తే నెల్లూరులో అయితే 8 centimeters. అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రైన్ఫాల్స్ దో ఇట్ ఈస్ అ మోడరేట్ ఇంటెన్సిటీ. అవి మ్యాక్సిమం అయితే అమలాపురంలో అయితే 6 centimeters రైన్ఫాల్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. ఈవెన్ ఇన్ వైజాగ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ 3 centimeters of rainfall and this rainfall intensity is likely to continue for today and tomorrow also. ఇది సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మెనీ ప్లేసెస్లో మోడరేట్ రైన్స్, అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే రేపటి వరకు ఇస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ ప్లస్ 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే ఈ నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇవి ముఖ్యంగా చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో అయితే కాకినాడ, యానం అండ్ కోనసీమ ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన. నెక్స్ట్ దక్షిణ కోస్తా చూస్తే నెల్లూరు జిల్లాకి నెల్లూరు అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి, అలాగే రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి జిల్లాలకైతే 1-2 చోట్ల ఈరోజు కూడా దిస్ భారీ వర్ష సూచన అయితే కంటిన్యూ అవుతుంది. సంధ్యా మెరైన్స్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన వైజాగ్ మారథాన్ కార్యక్రమం అందరినీ ఆలోచింపచేస్తుంది. 3వ ఏటా దిగ్విజయంగా నిర్వహించిన ఈ మారథాన్ ఇక్కడి పార్క్ హోటల్ నుంచి ప్రారంభమై బీచ్ రోడ్ వరకు కొనసాగింది. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంత ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అంటూ వేరువేరుగా సాగిన ర్యాలీలో సభ్యులు నినాదాలు చేస్తూ పరుగు తీశారు. తెల్లారు 5 గంటలకే హాఫ్ మారథాన్ ప్రారంభం కాగా 5 గంటల 30 నిమిషాలకు 10 కిలోమీటర్లు, 6 గంటల 15 నిమిషాలకు 5 కిలోమీటర్లు, 6 గంటల 30 నిమిషాలకు 3 కిలోమీటర్ల పరుగు సాగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రన్నర్స్ను ప్రోత్సహించడంతో పాటు విశాఖను ఓ షోకేస్ సిటీ ఆఫ్ డెస్టినీగా చూపెట్టడమే లక్ష్యంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి అందాలతో అలరారుతున్న విశాఖను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలన్నదే ధ్యేయమన్నారు. ఏపీ పోలీస్, జీవీఎంసీ సహకారంతో విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా, ప్లాస్టిక్ నియంత్రణ నగరంగా, ఎకో ఫ్రెండ్లీగా, సామాజిక బాధ్యతతో చూపెట్టే లక్ష్యంగా ఈ పరుగులు నిర్వహించామని వైజాగ్ రన్నర్ సొసైటీ కార్యదర్శి కంచెటి శ్రీనివాస్ తెలిపారు. Runners Society welcome you all to the 3rd edition of Sandhya Marine Vizag Marathon. Thank you. I'm in the air.
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కబడ్డీకి జాతీయ స్థాయిలో స్థానం కల్పిస్తామన్న నూతన కబడ్డీ అసోసియేషన్ చైర్మన్. కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. దిగ్విజయంగా నిర్వహించిన విశాఖ మారథాన్. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న విశాఖ వాసులు. తీరాన్ని దాటిన ఫింగల్ తుఫాన్. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.